ఈ రోజు మనం ఎంతో చరిత్ర ఉన్న గోగుడు కుల్లయ్య స్వామి దొరికిన బావి దగ్గర అయితే ఉన్నాం. అండ్ స్వామివారు ఆ బావిల నుండి ఎలా దొరికారో అండ్ అప్పట్లో ఏమేం జరిగిందో ఇప్పుడే మనం తెలుసుకుందాం. స్వామి దొరికి ఎన్నేళ్ళైంది? స్వామి దొరికి తరం వెళ్ళిపోయింది. పెద్ద కుల్లయ్య స్వామి ఎక్కడ ఉన్నారు? పెద్ద కుల్లయ్య స్వామి లోపలే ఉన్నారు. ఇంకా లోపలే చంద్రాయలపేట ఉన్నాడు. చంద్రాయలపేట ఉంటే ఒక ఆయన కురవల్ ఆయన ఆసార్లు వీడు స్వాములు చేసి భరాయించలేక బాయిలోకి వేశారు. ఒక కురవల్ ఆయన గూగుడు అయింది. ఆ గూగుట్లో ఆయనకు స్వామి దొరికినాడు, పెద్ద కుల్లయ్య స్వామి. పెద్ద కుల్లయ్య స్వామి దొరికేటప్పుడు ఒక అమ్మ మేకలకు వచ్చి అడమంచి మాదిరి ఎదురొచ్చి లోపలికి పోయినాడు. ఆయన బేగం చూసొచ్చింది, గూగుట్లో ఉంది ఆ బేగం కానీ పెద్ద బేగం. ఇంకా ఆయన చరిత్ర అయితే జరిగింది. మళ్ళీ ఏందో ఆయన ఏదో చెప్పినాడు, ఈ గుడి కట్టి ఇంపూర్ చేస్తాడు. స్వామి దొరికి ఎన్నేళ్ళైంది? స్వామి దొరికి తరం వెళ్ళిపోయింది. పెద్ద కుల్లయ్య స్వామి ఎక్కడ ఉన్నారు? పెద్ద కుల్లయ్య స్వామి లోపలే ఉన్నారు. ఇంకా లోపలే. అప్పుడు దొరికింది ఆయన వచ్చేసి ఏదో మేకలకు వచ్చి గొర్రెలకు వచ్చి గొర్రెలకు వచ్చి దీనికి గూగుట్టు చెప్తా అన్నాడు. గూగుట్టు చెప్తా అంటే ఈడే తిక్కనా కూడా కనుక్కున్నాడు. ఆ మాట అనుకుంటానే మళ్ళీ ప్రజలు ఎమ్మిడి తెచ్చారు. వస్తానే నీళ్ళు పట్టుకుంటే దోషిట్లోకి వచ్చింది. దోషిట్లోకి వస్తానే ఒక ఆయన మేకల ఆయన వచ్చింది. ఆయన నేడు తడతానే పెద్ద కుల్లయ్య స్వామి ఇట్లా పెట్టి పట్టుకునేది బీగం తీసి వచ్చింది. పెట్టి లోపలికి పోయింది. బీగం ఒకటి బయటకు వచ్చింది. ఆ గుళ్ళో కూడా ఉంది ఇప్పుడు బీగం. చూడొచ్చు ఇంకా తైలిసారు. బయటకు రాలే. ఎవరైనా 14 రోజులు బాగా తిరుగుతారో ఆయన నెరవేర్చి పంపిస్తాడు. ఒక ఆయన మొన్న నిద్ర జైల్లో నుంచి 4 వారాలు చేశాడా, ఊడిపోవాలని చెప్పి ఆడికి పోయాడు. బండి చెడిపోయి కళ్ళు కర్ర అక్కడ పోయాడు. ఈయనకి వచ్చాడు నిన్న వారం. ఈయనకి వచ్చాడు మళ్ళా. అంటే ఎట్లా జరిగింది? ఫస్ట్ ఏమైంది? గుడికాడ పండుకోవాలని ఊడిపోవాలని కట్టె బస్ ఎక్కాలని పోయినాడు. ఈ తిట్టి బండి సారి చేస్తే ఆడిపోతాను. బండి లైట్ ఆఫ్ అయింది, బండి ఆఫ్ అయింది. ఆయన కన్ను కాలేదు. మళ్ళీ ఈయనకి వచ్చి పడుకుంటే 10 బండి స్టార్ట్ అయింది. ఒక ఆయన బెంగళూరు ఆయన ఆసుపత్రికి పోయి ఒకటి శవ మాదిరి ఏమి దొరకకుండా వేసుకొచ్చింటే ఆయనకు 5 రోజులు నిద్ర చేసింటే బీదోళ్ళు పాపం మళ్ళీ వచ్చి మళ్ళీ వారం వచ్చి 4 వారాలు ఈడే ఉంది. మళ్ళీ 5వ వారం వచ్చి చక్కెర ప్యాకెట్ చదివించి పోయింది బాబు. ఇవి ఎప్పుడు స్టార్ట్ అయ్యేది? ఉత్సవాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? గూగుల్లోనా ఇప్పుడు తేదీ వేసారు చూడు. ఎన్ని తేదీ స్టార్ట్. ఈడే ముందు పూజ చేసుకోమంటారా? ఈడ పూజ చేసుకోమంటారు. ఇంపూర్ చేస్తాను ఉంటాను. నిదానంగా జరుగుతుంది. ఒక పని అంటే జరగదు. ప్రతి గురువారము బేతవారం అన్నదానం రోజు ఉంటుంది. రోజు పల్లెలు పెట్టిస్తారు, భజనలు బాగా జరుగుతాయి. ఇవన్నీ బండ్లు పట్టవు. బస్సులు వెళ్ళి మోటార్ సైకిళ్ళు, ఆటోలు వస్తాయి. గూగుట్లో వాళ్ళంతా దండిగా మంది వస్తారు. ఈ మాయని వస్తానే ఉంటారు. ఈ పొద్దు ఎట్లా వచ్చారో అట్లా వస్తుంటారు. మామూలుగా వస్తుంటారు. డైలీ మనుషులేమో ఎప్పుడు స్టాక్ ఉంటారు. నేను బాగా జరుగుతుంది. ఇంపూరేమో సంబంధం 2 ఏళ్ళు అవుతుంది. బాగా జరుగుతుంది. ఈయన ఇంపూర్ అయ్యేటట్టునే ఉన్నాడు ఇక్కడ. అది ఆయన మహానుభావుడు. మరి ఎట్లా పెట్టాడు? మీరేమైనా చెప్తారా దీన్ని ఇంప్రూవ్ చేయాలా? ఏమైనా చేయలేనే నేను ఇంపూర్ చేయలేని ఇంపూర్ చేయలేనే ఉండేది. ఇప్పుడు షెడ్డు కట్టాలా, ఒకటి నిద్ర చేసే వాళ్ళకు 1 రూమ్ కట్టాలా, బాత్రూమ్లు కట్టాలా. ఇంపూర్ చేయలేనే నేను ఉండేది. బోర్ వేసాము, మోటార్ బిగిసాము, నీళ్ళ సప్లై అన్నీ చేసాము, కరెంట్ ఇగ్గినాము. ఇవన్నీ సింగిల్ ఫేజ్ కరెంట్ అన్నీ అయినాయి. వాళ్ళు ముసుకుట పల్లెలు ఇచ్చారు. టీపీ వాళ్ళే ఇచ్చారు.